బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కేర్ 150. స్వాగతం సుస్వాగతం మన డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్లోకి. అయితే ఇదైతే ఎపిసోడ్ 4 or 5 అనుకుంటా. అండ్ సారీ గైస్, ఎన్నో రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చిన. నాకెందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే 100 వ్యూస్ వస్తున్నాయి, 88 వ్యూస్ వస్తున్నాయి, 50+ వ్యూస్ వస్తున్నాయి, అన్ని వ్యూస్ వస్తున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, అసలు చేయకూడదే కావట్లేదు. 10 days అయింది నేను వీడియో పోస్ట్ చేసి. అన్ని రోజులు ఎంత కష్టపడినాము నేను చెప్పలేను. నేను ఇది మంచిగా హాలిడేస్ లేనప్పుడు కూడా మంచిగా ఆడినా మీకోసం, కానీ మీరు సపోర్ట్ చేయలేదు. మళ్ళీ ఎడిటర్ కూడా దొరికిండే కదా, ఎడిటర్ దొరికిండు, మళ్ళీ ఎడిటింగ్ చేసినాము. ఇన్ని చేసినా మీరు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు 84 ఉంది ఆల్రెడీ, 84 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ రోజు నుంచి నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 84 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100 సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మంత్ అయ్యేలోపు, అంటే ఫిబ్రవరి ఎండింగ్లో ప్లీజ్ గైస్ 100 సబ్స్క్రైబర్స్ని చేయండి ప్లీజ్ 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 ప్లీజ్, ఓకేనా? అండ్ ఈ వీడియోలో చూసినారు కదా, మన బేస్ అయితే కట్టబోతున్నాము. నాకు ఇంత కూడా లేదు ఐడియా, ఇంత కూడా ఐడియా లేదు దేనికంటే బేస్కి. అండ్ మన డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్లో కాకుండా మల్టీప్లేయర్ సిరీస్లో కూడా ఇది అయిపోయింది బేస్. ఇది బట్ ప్రోకి టైం దొరుకుతుంది కానీ నాకు అసలు టైం దొరకట్లేదు. ఎందుకు అంటే ఇది ఉంది, నాకు స్కూల్ పోవాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు అప్పుడైతే అది హాలిడేస్ కాబట్టి అరే నాయన బ్రో జాయిన్ అయ్యిండు. ఒరే అరే అరే గైస్ గైస్ గైస్, ఇప్పుడు నేను మల్టీప్లేయర్ సిరీస్ చేసుకొని పోతా అనుకుంటున్నా. అరే గైస్ బ్రో జాయిన్ అయ్యాడు. నేను ఒక వీడియో ఇద్దాం అనుకున్నాడు, బ్రో జాయిన్ అయ్యాడు. ఓకే, ఇప్పుడైతే నాకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీకు నేను ఎప్పుడంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసినాం కదా, ఒక లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 10 days అవుతుంది. 10 days బ్యాక్ అంటే 8 days బ్యాక్, 8 days బ్యాక్ అయినా 1 week బ్యాక్ అయినా ఏమైందంటే ఇది వీడియో మొత్తం అయిపోయింది. నార్మల్గా బేస్ మొత్తం కట్టేయాలి, ఇంకా మొత్తం కట్టేసినాము. కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి కానీ చూస్తే నాకు ఛార్జింగ్ లేదు. బ్రో కూడా పండుకోవాలన్నాడు ఆ రోజు, ఇంకా అప్పటి నుంచి అవుతూనే లేదు గైస్ రాత్రి. అండ్ బ్రో వచ్చిండు, నేనైతే వీడియో కట్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసుకుంటా, వేరే ఈ క్లిప్ యాడ్ చేస్తా వీడియోకి, ఓకేనా గైస్? ఇప్పుడైతే నేను క్లిప్ని అయితే యాడ్ చేసినాను అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో బ్రో అయితే వచ్చినాడు. నేనైతే మల్టీప్లేయర్ సిరీస్ కోసం పోయినా. ఆ మల్టీప్లేయర్ సిరీస్ అయితే మొత్తం ఉంది. జనవరి 25th, 17 టైం, ఛార్జింగ్ 49% ఉంది. అండ్ జనవరి 25th వాళ్ళకి వీడియో అయితే పోస్ట్ చేస్తారు. మల్టీప్లేయర్ సిరీస్ 35 minutes వీడియో, చాలా బాగుంటుంది. ఈ వీడియో దాని తర్వాత వస్తుంది లేండి. అండ్ ఆ వీడియో అయితే ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, కొంచెం ఎఫెక్ట్స్ ఇచ్చి, కొంచెం టెక్స్ట్ రాసి అప్పుడప్పుడు మొత్తం చేసిన ఒక 30 minutes to 1 hour అయింది అనుకుంటా. అండ్ బ్రో వీడియో ఉంది కదా, అంటే మల్టీప్లేయర్ సిరీస్ బ్రో పిలిచిండు కదా, అదొక 30 minutes, 30 కాదు, ఒక 10 minutesలో అయిపోయింది. 20 కాదు, 10 minutesలోనే అయిపోయింది. అండ్ ఈ వీడియోలో మనం ఒక బేస్ కడుతున్నాం అనమాట. హాఫ్ బేసో ఫుల్ బేసో తెలియదు, చూడాలి.
ఫుడ్ ఉండనియండి, ఫుడ్ ఉండనియండి. అండ్ ఇక్కడ కొంచెం ఏరియాని కూడా క్లియర్ చేయాలప్పో, మనకు సెట్ కాదు ఇక్కడ ఉన్న ఏరియా. అండ్ గైస్ ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని ఫ్లవర్స్ మొత్తం క్లియర్ చేసి ఇక్కడ మొత్తం ఫ్లాట్ చేసేసి మీకు చూపిస్తాను అనమాట. మనకు లాస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్ దొరికింది కదా చాలా, అంటే పోయిన ఎపిసోడ్లో, ఇది మైనింగ్ ఎపిసోడ్లో. నిజంగా అసలు జస్ట్ 2 ఎపిసోడ్స్లోనూ 3 ఎపిసోడ్లోనూ నేను ఇది చేసేసిన, అంటే ఏమంటారు, ఇది ఐరన్ ఆర్మర్ చాలా తొందరగా అయిపోయింది ఫస్ట్ టైం అసలు సర్వైవల్ సిరీస్లో నాకు. ఇది చూడండి ఎంత పెద్ద కొండను, అండ్ మంచి విలేజ్ అండ్ హిమాలయ. అండ్ గైస్ ఇప్పుడైతే మొత్తం ఫ్లాట్ చేసి చూపిస్తాను. గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం అన్నమాట గేమ్లోకి, అంటే మొత్తం క్లియర్ చేసి వచ్చేసిన. చూడండి సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది సన్ రైజ్. బయట కొన్ని సౌండ్స్ రావచ్చు, పట్టించుకోకండి, అంటే గేమ్లో కాదు బయట, మా ఇంటి బయట. అండ్ గైస్ చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో, హిమాలయ పర్వతాలు, నేచర్ అండ్ కొండ. జస్ట్ మిస్ క్రీపర్ వెళ్తున్నా. గైస్ ఇప్పుడైతే చూసుకోండి మొత్తం క్లియర్ చేసిన. మూన్ పోతుంది, అమ్మయ్య ఎమ్మెల్జీ అయింది. అరే మూన్ని చూడాలి, మూన్ అయితే బాగా పోతుంది, ఎంత లైటింగ్ వస్తుంది. పోయింటది అనుకుంటా, పోయింటదిరా, ఉంది. అరే ఇంత దారుణం, జస్ట్ మిస్ రా. ఇప్పుడు ఇట్లా చూసినామో లేదా పోయింది. అండ్ ఇప్పుడైతే 9th డే గైస్, 9th డే. అండ్ నేను కావాల్సిన ఐటమ్స్ని అయితే తీసుకొచ్చుకుంటాను. అండ్ మన బిల్డింగ్ రావాల్సిన ఐటమ్స్ అదే తీసుకొచ్చుకుంటా. అండ్ ఇప్పుడైతే ఇది మన బేస్, ఇది ప్లేస్ లొకేషన్ అయితే. అండ్ మౌంటైన్స్ వెనకాలే ఉంటాయి, అండ్ సన్ రైజ్ ఇట్ అవుతుంది. అండ్ హిమాలయ పర్వతాలు, విలేజ్, సన్ రైజ్ అవుతుంది. మౌంటైన్స్ కిందనే కేవ్స్ ఉంటాయి, చాలా పెద్ద కేవ్స్. అండ్ వరల్డ్ రికార్డు, అంటే మన రికార్డు 63 స్టాక్, కాదు హేబేల్స్ స్టాక్, 1 స్టాక్ 63 అంటే ఇంకా 1 స్టాక్లోకే కన్సిడర్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్దాము మనం దగ్గరికి. ఇదే తీసుకోబోతుంది లేండి. వెల్కమ్ బ్యాక్ గైస్. అరే వచ్చిన వెంటనే వర్షం ఏందిరా. అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం ఓల్డ్ విలేజ్కి అయితే వచ్చినాం, అంటే ఫస్ట్ విలేజ్కి వచ్చి కొంచెం లూట్ అయితే తీసుకున్నాం. అండ్ ఆ లూట్ తీసుకున్నాం. అసలు మెయిన్గా వచ్చిన విషయం మర్చిపోయినాను, హేవెల్స్ ఉంటే హేవెల్స్ తీసుకున్నామని 1 స్టాక్ అయిపోవడానికి. అండ్ ఇది కన్ఫర్మ్గా ఏమంటే ఇది వీళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మ్స్ నుంచి క్రాప్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. ఇదే నేను మెయిన్గా పెట్టుకున్న గోల్ వచ్చేసి, అంటే గోల్ కాదు అంటే అనుకున్నాను, అసలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. అండ్ మన బిల్డ్ చేస్తున్నాను కదా, గట్టి హౌస్
పెట్టుకున్నా. ఇవే గైస్ గ్రాస్తో ఇది ఇట్లా తీస్తే వస్తాయి కదా సీడ్స్, అదే దీని వేరే సీడ్స్, ఓకే సారీ వీట్ సీడ్స్ అయితే పెట్టుకున్నా. 1 స్టాక్ ప్లస్ ఉన్నాయి. పొటాటో సీడ్స్ ఉన్నాయి. అంటే పొటాటో సీడ్స్ లాగా ఉంటుంది. ఇంకా హేవీ దొరకట్లేదు. అండ్ నెదర్కి వెళ్ళడానికి మనం చేసుకున్నాం. నైట్ అవుతుందా? ఓకే అంటే నిన్న రాత్రి అంటే గేమ్లో నిన్న రాత్రి ఆడుకోకుండా ఇలా పోయి కట్ చేసినప్పుడు మార్నింగ్ అయితే ఇది చేసిన ఏంటంటే ఏమంటారు ఫుడ్ కట్ చేయడం చేసిన. ఇక్కడ మనం కొంచెం obsidian తీసుకోవాలి. ఇక్కడే రూయిన్ అనమాట కాబట్టి మంచిదైంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఓకే. అరే రే ఎందుకురా? నేను ఈ బ్లాక్లోనే కదా ఉన్నా. వేస్ట్ గాడు అసలు ఎందుకు పడినా నేను? ఉన్నేది ఆ బ్లాక్లోనే కదా ఉన్నది. అవన్నీ జస్ట్ మిస్ చచ్చిపోతుంది. అండ్ గైస్ ఇక్కడ obsidian కలెక్ట్ చేసి అక్కడ వెళ్ళాక ఏంది అదేంటి గైస్ అట్లా ప్రత్యక్షమైంది? ఏంటిది అది? అండ్ గైస్ నేనైతే ఇప్పుడు obsidian కలెక్ట్ చేసి మీకైతే అక్కడ వెనక చూపిస్తా. అది ఏందో నాకు అర్థం కాకుంది. అంత పెద్దది స్క్వేర్ షేప్తో వచ్చిందండి. ఉందా ఏం కాదు, మాయమైపోయింది. అండ్ గైస్ obsidian అయితే కలెక్ట్ చేసిన. కొంచెం మ్యాగ్మా, కొంచెం ఇవి నెదర్లో దొరికేవి కూడా, నెదర్ హ్యాక్ కూడా కలెక్ట్ చేసిన. అండ్ obsidian అయితే 12 ఉన్నాయి. గైస్ ఇప్పుడైతే మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసిన. అక్కడ వెళ్ళినాక మీకైతే చూపిస్తాను. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము, ఇంటి దగ్గరికి. అండ్ బేస్ గట్టి లొకేషన్ దగ్గరికి ఇప్పుడైతే వచ్చేసినాము. ఒకసారి అవుట్ కూడా అయినా అక్కడ కొండ దిగుతుంటే మళ్ళీ మనం టెర్రస్ నుంచి అక్కడికి వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. చూడండి ఇక్కడ చెప్పేసి అరే నిమిషాలు పడుతుంది వర్షం. చెస్ట్లో ఐటమ్స్ పెడుతుంటే వీళ్ళు వచ్చి సడన్గా కొట్టినాడు. ఎవరబ్బా నన్ను కొట్టినది అని చూస్తే జాంబీ గాడు. అండ్ గైస్ అయితే నైట్ అయితే అయిపోతుంది. ఈ విలేజ్లో కూడా ఏమైనా ఉంటాయి కదా అంటే క్రాప్స్, క్రాప్ మళ్ళీ బీట్రూట్ పెంచింది. క్యారెట్ ఉండే కదా బీట్రూట్ పెంచిండ్రు. క్యారెట్ కొన్న బీట్రూట్ అనమాట పెంచేది. ఓకే నైట్ అయితే అయిపోయింది.
ఇక్కడ వేసుకుంటున్నాము పొటాటో సీడ్స్ ఉన్నాయి అన్నమాట. పొటాటోస్ ఉన్నాయి. అరే ఈ సీడ్స్ వద్దురా వీట్ సీడ్స్. అయ్యా ఇది కూడా వీట్ సీడ్స్. వీట్ సీడ్స్ ఆల్రెడీ ఏమన్నా పొటాటో ఉన్నాయి. ఇంకా అట్లా పెట్టుకున్నాను ఎందుకు. అండ్ ఇన్ని సీడ్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకు మన బేస్ కిందనే మనకు ఇది కట్టాలి. ఫుడ్ ఫామ్ మన బేస్ కిందనే కట్టాలి. ఇదే అండి కొంచెం ఇలా అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం బేస్? ఇక్కడ నుంచి ఓకే. అండ్ గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టేర్స్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా బేస్. 1 2 ఓకే. కొంచెం బ్యాగ్ అవుతుంది నాకు ఎందుకు. అనుకున్నా ఇట్లా పడుతుంది అని అనుకున్నా. అరే ఏం చేయాలి? మళ్ళీ పడింది అట్లా. ఓకే ఇప్పుడైతే ఇట్లా ఉంది. మొత్తం పీకేస్తా. ఓకే వచ్చేసినాయి. మొత్తం వచ్చేసినాయి. ఈ బ్లాక్స్తో కట్టాలి స్టోన్ బ్రిక్స్. అంటే నేను అక్కడ చెప్పలేదు ఊరికే నాకు నేను చేస్తున్నాను. అంటే పెట్టాలి అన్నందుకు మీరు చూసుకుంటే చేస్తున్నా అనుకోకండి. పెడదాం అని వచ్చేది పెట్టాలి అని వచ్చింది. ఇక్కడ కొంచెం ఎంట్రీ లాగా వేరే చేద్దాం వేరే బ్లాక్స్తో. అంటే స్టోన్ బ్రిక్స్ ప్లస్ స్టోన్. ఇప్పుడు ఈ మిగతా ఉన్న ప్లేస్లో ఇది ఎందుకురా ఏం చేయలేదు ఊరగా చేస్తాం. అంటే ఇట్లా ఎంట్రీగా పెట్టేస్తే అయిపోయింది ఎంట్రీ. ఇప్పుడు ఫెన్సెస్తో మొత్తం కవర్ చేయాలి. పైన కూడా ఒక పేరు వస్తుంది. అంటే అది 1 2 3 6 8 ఇట్ సైడ్ 10 అట్ సైడ్ 10. ఎంత పెద్దగా ఉందో చూద్దాం. ఓకే బాగానే ఉంది పెద్దగా బేస్. అండ్ గైస్ ఇది 10 అది 10. ఇట్ సైడ్ లైన్ 16 అది మొత్తం 20. అది మొత్తం ఎంత అంటే 24. అది ఈ లైన్ 10 ఈ లైన్ 10 అండ్ ఈ లైన్ ఇది అది లైన్ వచ్చేసి 16. అది ఈ లైన్ మొత్తం వచ్చేసి లాస్ట్ ఎండింగ్ లైన్ ఇది 24 అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇంకా మనకు కావాలి. ఎందుకు వస్తున్నారు మీరు? ఇప్పుడైతే ఫెన్సెస్ని క్రాఫ్ట్ చేద్దాం. మనకి చాలా ఫెన్సెస్ కావాలి.
ఏ ఏమైతుంది? ఒరే 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 వర్షం ఎందుకురా ఎన్నిసార్లు పడుతుంది? మెంటల్ వేస్తున్నా. ఒక స్టాక్ చాలు. స్టాక్ కూడా ఎక్కువ అనుకుంటా. సరిపోతాయి ఫుడ్ అసలు ప్రాబ్లం ఒక స్టాక్ ఉన్నాయి అవసరం. క్లియర్ చేయాలి. అరే లాగుతుంది గైస్. నేను బిల్డ్ చేసే టైంలో అంటే వీడియో రికార్డ్ చేసే టైంలో నేను అసలు వాయిస్ అంటే గేమ్ది సౌండ్ ఏం పెట్టుకొని సౌండ్లో వచ్చింది క్రీపర్. బిల్డ్ కడుతున్నప్పుడు వచ్చి పేలిపోయింది. అసలు మళ్ళీ సరిగ్గా చేయాలి. అండ్ గైస్ ఇప్పుడైతే మీకు వీడియో మొత్తం చేస్తానో చేయనో తెలియదు. అంటే తర్వాత ఈ వీడియో ఎప్పుడు అయిపోగొట్టి తర్వాత మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ ఇంకా యాడ్ చేస్తా వీడియో అనిపిస్తుంది. అంటే ఇప్పుడే చెయ్యను, తర్వాత చేస్తా, క్లిప్ యాడ్ చేస్తా, తర్వాత దీనికి అట్లా చేస్తా అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసేపు అయ్యేటట్లుంది నాకైతే చేయకూడదు కావట్లేదు. అందుకు ఛార్జింగ్ 19% ఫైనల్లీ మొత్తం పెట్టేసిన క్లియర్ అయిపోతుంది. చెప్పినా కదా కొంచెం అయిపోతుందేమో. ఓకే ఇప్పుడైతే అయింది. ఏం చేయాలి? ఓకే ఓకే బేస్కి కింద ఏ బ్లాక్స్తో వేద్దాం? కాబుల్ స్టోన్తో వేసేస్తాను నేను. తర్వాత గైస్ ఇప్పుడైతే పెట్టేసిన మొత్తం ఇక్కడ ఫ్రెండ్స్కి ఎంట్రీ మన ఇంట్లో నుంచి ఉంటుంది. అండ్ నైట్ అయితే అయిపోయింది. అది చూడండి ఎట్లా పోతుందో సన్న. అదే మన థింగ్స్ నుంచే పోతుంది సన్న. ఇంత సింగ్ అయింది. ఓకే ఇప్పుడు ఈ బార్డర్స్కి అయితే ఫెన్స్ వేస్తాను. అంటే కొంచెం రావడానికి కొంచెం ఊరికే వదిలేసే బదులు ఇలా పెడితే కొంచెం లుక్ అని వస్తుంది. బాగానే ఉంది. ఏదో ఏరోప్లేన్కి వింగ్స్ వచ్చినట్లుంది ఇల్లు అంటే ఇప్పుడు చూస్తుంటే. అండ్ కింద మొత్తం ఫామే గైస్, ఫుడ్ ఫామ్ క్రాప్స్కి. అండ్ యానిమల్స్ ఫామ్ అయితే ఇక్కడ కాదు అస్సలు, ఇంటి కింద అస్సలు కట్టను. ఎందుకంటే మొత్తం నాయిస్ వచ్చేసి లాగ్ అవుతుంది. అంటే ఎక్కువ ఇది ఫుడ్ ఫామ్ అంటే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఫుడ్ ఫామ్ అంటేనా యానిమల్ ఫామ్ అంటే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యానిమల్స్ ఎక్కువ ఉంటే మనకు క్రాష్ అయిపోతుంది గేమ్, ఫుల్లీ లాగ్ అయిపోతుంది. ఇదైతే పనిస్తలేదు.
ఇప్పుడైతే దూరం నుంచి చూపిస్తా చూడండి ఎట్లుందో. బాగుంది కదా, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడైతే స్లీప్ వేసేస్తా. కొంచెం తిరుగు. ఇంకా ఇంకా పడుకోవట్లే వీడు. ఏమోలేండి, మార్నింగ్ అయినా అమ్మయ్య. ఇప్పుడైతే స్లీప్ వేసినాడు. ఓకే, లెట్స్ గో. దీనికి ఇంటికి లైట్నింగ్ కోసం నేనైతే టార్చెస్ యూజ్ చేయనబ్బా, ఓన్లీ ల్యాంప్స్ అన్నమాట. అండ్ పైన మొత్తం వేసే కాదు, కొంచెం చేద్దాం, లేకుంటే పైన మొత్తం వేసే కట్టిద్దామా, చూద్దాం. అదండి, నేను ఆ ఇంటి పైకి పోతా. పెద్దింటికి పోయినాక కొంచెం చూసుకొని చెప్తా. ఇంకా కొన్ని పెట్టుకోవడానికి అవసరం వస్తాయి కదా, మనకు ప్లేస్ ఉండదు అప్పుడు. ఇప్పుడైతే మొత్తం కట్టేస్తూ ఉంటుంది. నేను యాక్చువల్గా ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే ప్లేస్ కట్టేసి మొత్తం ఇంకో పెద్ద బాల్కనీ ఇలా చేసి పడేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తే ఎట్లా అయింది. సరేలే, ఇంకా మొత్తం బేస్ కట్టేస్తా, అంటే మొత్తానికి మొత్తం కవర్ చేసేస్తా. అండ్ ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. తర్వాత ఎప్పుడైనా అంటే ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తా. మళ్ళీ బేస్ కట్టినాక క్లిప్ యాడ్ చేస్తా, ఓకేనా, ఎడిటింగ్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు ఈ వీడియో కింద, అంటే వీడియో కాదులేండి, తర్వాత ఇంకో వీడియో వస్తుంది. కాదు గాయ్స్, అన్ని వీడియోస్ ఒకటే. ఈ వీడియోకి ఇంకో క్లిప్ యాడ్ చేస్తా, అదే కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా, వీడియో రికార్డింగ్ వస్తుంది మీకు, ఓకేనా. లాస్ట్ పార్ట్ అయితే రికార్డ్ చేసిన కదా, లాస్ట్ పార్ట్ రికార్డ్ చేసి 2 days అవుతుంది. క్లియర్ చేసేద్దాం. ఇప్పటికీ వీడియో 29 minutes 30 minutes వచ్చింటుంది మీకు. స్లీప్ వేసేద్దాం. స్లీప్ వద్దు, ఊరకే డే చేసేస్తా, అయిపోయింది, కథం. ఇప్పుడైతే మనం బిల్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే వుడ్ని సాప్లింగ్స్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నాం. అండ్ గైస్, కొత్త అప్డేట్ వస్తుందంట, అంటే ఒక 1 week పట్టచ్చేమో, లేకుంటే November 9th అయినా 8th అయినా అంటున్నారు. అంటే మీరు చూసి ఉంటారు వీడియోస్లో, మైన్క్రాఫ్ట్ వీడియోస్లో, కొన్ని వీడియోస్లో ఇది యానిమల్స్, అంటే బేబీ యానిమల్స్ ఉంటాయి కదా, బేబీ యానిమల్స్ ఫేస్
పెద్దగా ఉండకుండా మీడియం సైజ్ నుండి క్యూట్గా ఉంటాయి. అట్లా చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ అది చూద్దాం ఎట్లా ఉంటుందో. అసలు అప్డేట్ అదే అండ్ గైస్ ఇక్కడ లాడర్స్ కింద స్పేస్ స్లెస్ ఉంది. ఇక్కడ ఉంది ladders. సరిపో 6 ladders సరిపో. ఇక్కడ ఉంది. ఇప్పుడు వస్తాయి. ఇందాకైతే వచ్చినాయి కదా. అండ్ గైస్ ఇప్పుడు కిందికి ఎరుగుతాను కదా. ఇక్కడ ఉంది అంటే చెప్తాను కదా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఒకటి కాబుల్ స్టోన్ లేదు లేకుండా పెట్టేసుకోవచ్చు. ఈ బ్లాగ్స్ని క్రియేట్ చేసుకుంటాను. అసలు దేంట్లో ఏంటిది తేడా వచ్చింది. Shit. Mistake చేశాను. Shit. అరే guys, మీకు ఇప్పుడు 5 బ్లాక్స్ హైట్ వేస్తారు కదా. ఇంకా ఈ ల్యాడర్స్ని వేసినాక గైస్ లాస్ట్ టైం అయితే ఆపినా కదా వీడియోని. అప్పటి నుంచి 5 అవర్స్ 5 అవర్స్ కాదు గైస్, 1 డే అయిపోయింది. 1 డే అయింది. 1 డే కాదు, నేను మర్చిపోయినా. ఈరోజే చేసిన అనమాట. ఇంకా 3 అవర్స్ అయింది. అయితే వీడియో రికార్డింగ్ 27th జనవరి చేస్తున్నా. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. అండ్ తర్వాత చెప్తాను. అండ్ గైస్ మీకు ఒకటి చెప్పాలి. అండ్ వరల్డ్లోకి వెళ్ళాక చూపిస్తా. మన బేస్ అయితే సగం కంప్లీట్ అయింది. వరల్డ్ని చూపిస్తా, మన బేస్ని చూపిస్తా, చెప్పాల్సినట్టు కూడా చెప్తా. అండ్ గైస్ మనమైతే వరల్డ్లోకి వచ్చేసినాం. మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలన్నమాట. లాస్ట్ వీడియో మనం ఏం చేసామంటే మల్టీప్లేయర్ సిరీస్ అయితే చేసినాం అనమాట. మల్టీప్లేయర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5. ఆ వీడియోలో అయితే మనం అయితే ఫుల్లీ బేస్ కట్టినాం. 35 minutes వీడియో అంతా బాగానే ఉంది. బట్ నాకు తెలియకుండా నేను మర్చిపోయి ఒక కాపీరైట్ మ్యూజిక్ అయితే వీడియోలో వేయడం జరిగింది. అది కరెక్ట్ టైమింగ్ వచ్చేసి 12 minutes 6 secondsకి అయితే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. అసలు దానికి కాపీరైట్ పడిందా, మ్యూజిక్ని తీయడానికి కూడా రావట్లేదు. అండ్ గైస్ ఇప్పుడైతే మొత్తం ఎంతో ట్రై చేసిన నేను ఆ మ్యూజిక్ని తీయడానికి, కాపీరైట్ తీయడానికి అవ్వట్లేదు. ఇప్పుడైతే January 27th ఆ వీడియో మనకు మన యూట్యూబ్లో ఉంటుంది. నేను తీయలేదు ఇంకా. మీరైతే ఇప్పుడు November 1st వరకు ఆ వీడియోని అయితే పెడతా, మీరైతే చూసేయండి. తర్వాత ఆ మ్యూజిక్ తీయడానికి రావట్లేదు కాబట్టి నేను ఇంకా అది కాపీరైట్
వీడియోనైతే ఇంకా మొత్తానికి తీసేస్తా. అండ్ మీరు ప్లీజ్ చూడండి తొందరగా. 40 వ్యూస్ వచ్చినాయి ఎప్పుడైతే. ప్రతి వీడియోకి 100 వ్యూస్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా 60 మెంబర్స్ చూడలేదు, అందుకే చూడాలి తొందరగా, మీరు అందరు చూడాలి. అండ్ ఇంతసేపు నేను నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పిన, అండ్ ఇప్పటి నుంచి మీ మంచి సపోర్ట్ గురించి చెప్తా. అండ్ గైస్, మీరు నాకు చేసిన సపోర్ట్ చాలా ఎక్కువ, మంచిది. చాలా నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ నాకైతే ఇప్పుడు 87 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ వీడియోలో నేను చెప్పినా కదా ఏమంటే 83 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, 84 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చెప్పిన. ఏంటి గైస్, మీరు ఒక 1 వీక్ నుంచి చూస్తున్నా, అసలు సబ్స్క్రైబర్స్ ఎవరు కాకున్నారు అనుకున్నా. మొన్న కూడా ఏం రాలేదు, నిన్న కూడా ఏం రాలేదు. ఈరోజు జనవరి 27th సడన్గా 84 నుంచి 87 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు గైస్. చాలా హ్యాపీగా అయింది నాకైతే ఉన్నిండే. అండ్ జస్ట్ 13 సబ్స్క్రైబర్స్ టు రీచ్ 100 సబ్స్క్రైబర్స్, అండ్ జస్ట్ 3 సబ్స్క్రైబర్స్ టు రీచ్ 90 సబ్స్క్రైబర్స్ గైస్. ప్లీజ్ 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 తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అంతే నేను చెప్పాలనుకునేది. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఇప్పుడైతే సగం చేసిన ఇల్లు చూపిస్తా. ఇంటీరియర్ ఏం చేయలేదు, కొంచెమే చేసిన. అండ్ చూడండి, ఇక్కడ మొత్తం ల్యాంప్స్తో డెకరేట్ చేసిన. కొన్ని ల్యాంప్స్ తీసుకున్నా, ఇవి లేవనుకొని మర్చిపోయి వేరే ల్యాంప్స్ అయితే క్రియేట్ చేసిన. అండ్ చూసేయండి, ఇది ఏదో ఒక లేండి, ఇట్లయితే బాల్కనీ లాగా ఉంటుంది. అండ్ గైస్, ఇట్లా పడిపోతామని ఇక్కడ ఇది ఏమంటారు, గ్లాస్తో మొత్తం కప్పేస్తాను. అండ్ లోపల మనము ల్యాడర్స్తో అది కిందికి దిగుతాం కదా, ఇక్కడ ల్యాడర్స్ ఒక్కొక్కసారి ఇట్లా స్ట్రక్ అవుతుంటుంది. అందుకే ఇంకా ఈజీ వేగా ఇలా వెళ్ళిపోవచ్చు. అండ్ నేను పైన ఇంకొక పెద్ద బాల్కనీ ఇలా చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇంకా ఏం చేయలేదు నేను. అండ్ పైకి కూడా రూట్కి ఇట్లా బోరింగ్ ఎందుకు అని నేను ఇట్లా వాటర్ లాగా వేసేసిన అనమాట. అండ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, అండ్ మీరు కూడా కట్టుకోండి నచ్చితే. అండ్ ఇది మన చిన్న బేస్, సగం బేస్. అండ్ నవంబర్ 1 అనుకుంటున్నా వీడియో, అంటే సెకండ్ బేస్ది. ఇదైతే జనవరి 28th రావచ్చు వీడియో. ఓకే, ఇది ఈ పార్ట్ 1 ఆఫ్ అవర్ బేస్. పార్ట్ 2లో మొత్తం తిక్క ఎట్లా అంటే అట్లా వేసేస్తా. అంటే మర్చిపోయినా, బేస్ని చాలా మంచిగా చేస్తా అంటున్నా. ఓకేనా? అండ్ లెట్స్ గో. ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తాం. పడక ఓకే ఓకే ఓకే, మెల్లగా మెల్లగా. అండ్ ఇది గైస్ మన వీడియో వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, అది కూడా హౌస్ దే పార్ట్ 2. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్. అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఉంటా మరి, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.